అది తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చింది. 1 ఆగస్టు 1, 1924వ తేదీన ఇచ్చినటువంటి తీర్పు, 6-1 మెజార్టీతో ఇచ్చిన తీర్పు, ఎస్సీల వర్గీకరించమని ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైనది. ఎందుకు వ్యతిరేకమైందంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి దీన్ని సవరించాలంటే ఈ లిస్టును మరి ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటుకు అధికారం ఉంది. సింపుల్ మెజారిటీతో ఆర్టికల్ 361 ప్రకారం సింపుల్ మెజారిటీ 368 క్లాజ్ 1 ప్రకారం సింపుల్ మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయవచ్చు. అయితే కఠినమైన సవరణ ఒకటి ఉంది, అదే స్పెషల్ సవరణ. షెడ్యూల్డ్ కులాలను విభజించాలంటే కఠినమైన సవరణ చేయాలి. ఈ కఠినమైన సవరణ ఏంటంటే లోక్సభలో 2/3 మెజారిటీ, రాజ్యసభలో 2/3 మెజారిటీ, మరి రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు కూడా 50% కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం ఆమోద ముద్ర వేస్తేనే గవర్నర్లో ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపించి, అది కూడా పార్లమెంట్ ఆమోద ముద్ర చర్చ జరిగి 2 సభల్లో జరిగి పంపిస్తేనే షెడ్యూల్ కులాల వర్గీకరణ జరుగుతుంది. అంత కష్టమైనటువంటి ప్రక్రియ అంబేద్కర్ గారు పెట్టారు. ఇది సింపుల్గా ఏదో మరి ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు ఎంతమంది తీసుకున్నారు, ఉద్యోగాల్లో ఎంతమంది లబ్ధి పొందినారు, ఈ యొక్క డేటా తీసుకొని చేసే అంశం కాదు ఇది. రాష్ట్రాలకు అధికారమే లేదు. మొదట ఆర్టికల్ 13(1)(2) ప్రకారం మరి ఈ 1950 చట్టం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు కానీ తర్వాత వచ్చిన చట్టాలు కానీ రాష్ట్రాలకు అధికారం లేదు ఆర్టికల్ 13(1)(2) ప్రకారం. మరి ఇవి ఎందుకు చేయనికి లేదంటే మాకు షెడ్యూల్ కులాలకు ప్రకటించినటువంటి ఈ హక్కులు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో 3వ భాగంలో కల్పించబడినాయి. దీనిలను వర్గీకరించాలంటే పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఆర్టికల్ 16(4), 15(4) ప్రకారం చేయమని కోర్టు చెప్పింది. రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పేసి. అసలు ముందు మీకు అధికారం ఎక్కడుంది? చేసిన సవరణలన్నీ కూడా విద్యా ఉద్యోగాల్లో ఆర్టికల్ 16(4)లో ఏబి అనే సవరణలు కూడా వచ్చినాయి. ఆర్టికల్ 16(4)(a), 16(4)(b) సవరణలు పార్లమెంటు చేత ఆమోదించబడినాయి. వాటిని మీరు ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా మరి ఏ క్లాస్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలను సూపర్ చేసి బి క్లాసు పోయే అవకాశం ఉంది. బి క్లాస్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలను సి క్లాసు సూపర్సీడ్ చేసి ముందుకు పోయే అవకాశం ఉంది. ఎప్పుడు? రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు. మరి క్యాచప్ రూల్ అని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చినప్పుడు మరి ఇనిషియల్ క్యాడర్లో సీనియర్ అన్నటువంటి ఓసీ క్యాండిడేట్, జనరల్ క్యాండిడేట్ షెడ్యూల్డ్ కులాన్ని దాటి ముందుకు పోవచ్చని క్యాచప్ రూల్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అలాంటి సందర్భం మళ్ళా షెడ్యూల్డ్ కులాలను వర్గీకరిస్తే ఒక కులాన్ని ఒక కులం దాటిపోవడానికి అవకాశం ఉంది. వాళ్ళ కోటాలు నిర్ణయించే అధికారము పార్లమెంటుకే ఉంది తప్ప ఈ కులాలన్నిటికీ మరి సార్ చెప్పినట్టు 1200 కులాలకు 15% రిజర్వేషన్ కేటాయించినప్పుడు అందరికీ సమాన అవకాశాలు 100కి 15 ఉద్యోగాలు సమానంగా అనుభవించడానికి అన్ని కులాలకు సమాన అవకాశాలు ఉన్నాయి. అదే ఆర్టికల్ 14 కింద ప్రాథమిక హక్కుల కింద మాకు ఇవ్వబడింది. అయితే వీటిని విభజించడం ద్వారా మరి తెలంగాణలో మాదిగలకు 9%, మాదిగలకు 5% వచ్చింది. ఇది మరి వారి హక్కులు కోల్పోవడం కాదా? ఆంధ్రప్రదేశ్లో మాలలకు 8%, మాదిగలకు 6% వస్తే మరి 15% సమానంగా అనుభవించాల్సిన షెడ్యూల్డ్ కులాలు మరి తక్కువ శాతంను కేటాయించడం ద్వారా వారి అవకాశం కోల్పోవడం లేదా? కాబట్టి ఇవన్నీ అవకాశాలు కోల్పోయి షెడ్యూల్డ్ కులాలు ఆర్థికంగా